జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. జీవన్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ సభ్యులు కత్తి వెంకటస్వామి వెళ్లారు. జీవన్ రెడ్డితో కత్తి వెంకటస్వామి సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన ఇద్దరి భేటీ. జీవన్ రెడ్డి డిమాండ్లను హైకమాండ్కు వివరిస్తారని చెప్పారు కత్తి వెంకటస్వామి. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు ఆశానిపాతం అవుతుంది. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరూ ఫీల్ అయ్యేటువంటి మాట. సో పార్టీ క్షేమం దృష్ట్యా, అంటే వారి క్షేమం కంటే పార్టీ క్షేమం దృష్ట్యా ఫస్ట్ అట్లాంటి వ్యక్తిని ఓడుకోవాలని ఏ పార్టీ కోరుకోదు. సో మా పార్టీ కూడా కోరుకోవటం లేదు, మాలాంటి వాళ్ళం అసలే కోరుకోవటం లేదు. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో బతిమాలడమో దేనికోసమో వచ్చినట్టే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండమనే కోరుతాం, అంతకంటే వేరే ఏం లేదు. సో వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఫోర్స్ చేయలేము ఎవరినైనా. వారి మనసు ఎంత నొచ్చుకుంటే 40 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకునేటువంటి నిర్ణయానికి రావడం అనేటువంటిది అది పెద్ద విషయం కదా. సో కాబట్టి దానికి ఎవరు కంపల్షన్ చేయలేరు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని, పొలిటికల్గా కూడా నా చిన్న అనుభవం. బట్ పార్టీ బాధ్యత ఉంది కాబట్టి రావాలి, కాబట్టి నా బాధ్యతగా అనుబంధంతో వచ్చాను. మాట్లాడాం, చూద్దాం ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను.